అమ్మవారి యొక్క 109వ నామం మహాశక్త్యై నమః. మహా అంటే బ్రహ్మమునందు, ఆసక్తి అంటే ఆసక్తి కలది. అమ్మవారి నామానికి అర్థం ఏమిటంటే బ్రహ్మమునందు ఆసక్తి కలది అని అర్థం. అంటే బ్రహ్మముతో అభేదమైనది, మహా అద్భుతమైన ఈ ప్రపంచంలో విడదీయలేని సంబంధము కలిగినది అని కూడా అర్థం. వాగ్దేవితో విడదీయలేని సంబంధము కలిగినది, అన్ని శక్తులకు మూల కారణమైన శక్తి, అన్ని శక్తులు తన అంశములుగా గల మహాశక్తి. అంటే ఈ జగత్తులో అన్నిటికన్నా విశిష్టమైన మహత్వం గలవారు ఎవరు అని ప్రశ్న కనుక మనం వేసుకుంటే, ఈ జగత్తుకు కారకుడు, ఈ జగత్తును సృష్టించినవాడు, జగత్తులో అంతర్యామిగా ఉన్నటువంటి వాడు, జగత్తును తనలోకి చక్కగా లీనం చేసుకునేవాడు ఎవరైతే ఉన్నారో ఆయన అని సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. అటువంటి బ్రహ్మమునందు ఆసక్తి తప్ప ఇతరములైన వాటి మీద ఆసక్తి లేనిది అమ్మవారు. మనకొక ఇది ఉంది చూడు, చక్కని పద్యం. ఎవనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడనాది మధ్యలయుడెవ్వడు, సర్వము దానయైన వాడెవ్వడు, వాని నాత్మభువనీశ్వరునే శరణంబు వేడెదన్ అంటాను. చూసావా ఆ పద్యం? అంత అద్భుతమైనటువంటి ఉపనిషత్తుల సారమంతా దానిలోనే ఉంది. అలా ఒకరి మీద ఆసక్తి పెరిగిన కొద్దీ చివరకు పరాకాష్ఠగా ఇష్టము ఉండేవారికి, ఇష్టాన్ని పొందబడేవారికి దూరము భేదము తగ్గిపోయి ఐక్యం అయిపోతారు. బ్రహ్మములో అటువంటి అభేద స్థితిని పొందినది కాబట్టి మహాశక్తి అనే నామంతో చెప్పబడింది. మహాశక్తి అనే కదా, మహాశక్తి, ఆసక్తి అని దీనిలో వస్తుంది. మహాద్భుతమైన ఈ ప్రపంచం అంతటిలో కూడా విడదీయలేని సంబంధం కలిగింది కాబట్టి మహాశక్తి అని చెప్పబడింది. ఈ నామాన్ని మహాశక్తి అనే విధంగా కూడా కొందరు చెప్తారు. అన్ని రకాల శక్తులకు మూలమైంది, అన్ని శక్తులు తన అంశములుగా సంబంధం కలిగింది కాబట్టి మహాశక్తి అని కూడా చెప్పవచ్చు. మహా అంటే బ్రహ్మ అని చెప్పుకుంటే, మహాశక్తి అంటే బ్రహ్మ యొక్క శక్తి సరస్వతి అవుతుంది. గంగా యమున సరస్వతులు కూడా ఇడ పింగళ సుషుమ్నా నాడులకు ప్రతీకలే. అగ్నితత్వానికి చెందిన సుషుమ్నా నాడికి, అగ్నితత్వానికి చెందిన అమ్మవారికి అభేదమే కాబట్టి మహాశక్తి అనే నామం అమ్మవారికి చెప్పబడింది. అర్థమైందా? అమ్మవారి యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు అర్ధమండపంలో నిలబడి ముందుగా గంట మ్రోగించి అమ్మకు నమస్కరిస్తాం. అలాగే అమ్మవారి యొక్క నామాలలో ప్రవేశించే ముందు గంట మ్రోగించండి.